మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. పన్నీర్ లో కూడా కల్తీ ఉందని చెప్పి ఈ మధ్య స్టడీస్ బయటపడ్డాయి. అంటే పన్నీర్ ఇస్ నాట్ యాక్చువల్లీ పన్నీర్, దానిలో ఏదో కలుపుతున్నారు. అంటే యాక్చువల్లీ ఎనీథింగ్ దట్ ఇస్ ప్రాసెస్, మనం హోమ్ మేడ్ ఆర్గానిక్ ఫుడ్ చాలా మంచిది. వీఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ దట్. తప్పది. సపోజ్ మనం మార్కెట్ కి వెళ్ళి వెజిటబుల్స్ కొన్నాం, ఇది కొన్నాం, ఎగ్స్ కొన్నాం, ఇంట్లో చేసుకోవచ్చు కదా. ఆ సేమ్ థింగ్ మీ ప్యాకేజ్ దాంట్లో తీసుకున్నాం అనుకోండి, ప్యాక్డ్ ఫుడ్ లో ఈ నూడిల్స్ కానీ వర్స్ట్ నూడిల్స్ దాంట్లో కార్బ్స్ ఎక్కువ ఉంటాయి, ప్రాసెస్డ్. ఈ ప్రాసెస్ ఫుడ్ లో ఏమంటే అల్ట్రా ప్రాసెస్డ్ అంటాం. నౌ ఇన్ వెస్టర్న్ కంట్రీస్ దే ఆర్ కాల్డ్ అల్ట్రా ప్రాసెస్ పీపుల్. అంటే ఉట్టి అదే తింటారు మన అల్ట్రా. ఎప్పుడు అంటే ఇంట్లో కుక్ చేసుకోరు చాలా మంది. ఇంట్లో కుక్ ఏముంటాయి సార్ హెల్త్ ఇష్యూస్. సో అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ వల్ల ఏమొస్తుందంటే ఇన్ అడిషన్ టు దట్ హై కార్బ్స్, హై సోడియం ఎక్కువ ఉంటుంది అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ లో. సో బీపీ అది. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ అల్ట్రా ప్రిజర్వేటివ్స్, అదే విధంగా కలరింగ్ ఏజెంట్స్ ఇవన్నీ ఉంటాయి. దీని వల్ల ఏమవుతుందంటే ఫుడ్ టేస్ట్ బాగుంటుంది చాలా. It contains this tasty thing. ఈ టేస్ట్ వల్ల once you tend to eat more, number one. Number two, ఈ ప్రాసెస్ ఫుడ్ వల్ల గట్ మైక్రోబయామ్ అన్ని చెడిపోయి బ్యాడ్ మైక్రోబయామ్ వచ్చి అది లివర్ కి ఎఫెక్ట్ అవుతుంది. ఈ మైక్రోబయామ్ ఇంకో విషయం, మైక్రోబయామ్ ప్రొడ్యూసెస్ ఆల్కహాల్ ఇన్ ద ఇంటెస్టైన్స్. బ్యాడ్ మైక్రోబయామ్ మనం డ్రింక్ చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యాడ్ మైక్రోబయామ్ మనం కాన్స్టెంట్ గా ఆల్కహాల్ ప్రొడ్యూస్ చేసి ఆల్కహాల్ డైరెక్ట్ గా లివర్ కి వెళ్ళిపోతుంది. మనం డ్రింక్ చేయకుండా మనకి ఆల్కహాలిక్ లివర్ డిసీజ్. దాని ఎఫెక్ట్ మనకేం తెలియదు కానీ డైరెక్ట్ గా ఇంటెస్టైన్ నుంచి లివర్ కి వెళ్ళిపోతుంది. లివర్ ని స్మాల్ క్వాంటిటీ 10 ml వచ్చినా కూడా లివర్ డ్యామేజ్ అవుతా ఉంటుంది కదా. ఈ ప్రాసెస్ ఫుడ్ వల్ల అది ప్రాబ్లం. సో ప్రాసెస్ ఫుడ్స్ అయితే ఇంకా కామన్ గా అసలు ఐఎమ్ టోటలీ అగైన్స్. ఇన్ఫాక్ట్ మనం పిల్లలకి అన్ఫార్చునేట్లీ అలవాటు అయిపోతుంది. కుకీస్, నూడిల్స్, బర్గర్స్ ఇవన్నీ కూడా అలవాటు అయిపోయి చిప్స్ ఆల్సో వెరీ బ్యాడ్. ఇంత అడ్వర్టైజ్మెంట్స్ చూస్తుంటాం. చిల్డ్రన్ కి అలవాటు అయిపోయి మేము దానికి చిల్డ్రన్ లో వీఆర్ నౌ సీయింగ్ వెరీ ఇన్సిడెన్స్ ఆఫ్ ఫ్యాటీ లివర్ డిసీజ్. పిల్లల్లో 20-30%, 40% ఎఫెక్టెడ్ చిల్డ్రన్ లో ఫ్యాటీ లివర్ డిసీజ్ వస్తుంది. అక్కడి నుంచే స్టార్ట్ అయిపోతా ఉంది. ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ మోర్ అండ్ మోర్ డేంజర్. సొసైటీకి స్కూల్స్ లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలి. స్కూల్స్ ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టు నేను ఐఎమ్ మేకింగ్ ఎ ప్లీ. గవర్నమెంట్ కానీ స్కూల్స్ లో అవేర్నెస్ ప్రోగ్రామ్ మనకి అంతా కూడా మన ఫుడ్ హ్యాబిట్స్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ స్కూల్ స్టేజ్. స్కూల్స్ లోనే వీళ్ళకి ఈ టీచింగ్ పెడితే చిల్డ్రన్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. దే విల్ అబ్జర్వ్ వాట్ వి సే. వాళ్ళకి చెప్పండి ఇది మంచిది కాదు. బట్ స్కూల్ క్యాంటీనే, స్కూల్ పక్కన ఉన్నదే ఫాస్ట్ ఫుడ్స్ అమ్ముతా ఉంటే ఇంకా అదేం చేస్తాం వాళ్ళు న్యాచురల్. సో దట్ ఈస్ రాంగ్. వీ షుడ్ బ్యాన్ ఫాస్ట్ ఫుడ్స్ ఇన్ స్కూల్స్ అండ్ స్కూల్ సరౌండింగ్స్ కంపల్సరీ. దిస్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్. మనకి ఎపిడమిక్ అయిపోతుంది. వీఆర్ నాట్ రియలైజింగ్ ఇట్స్ గోయింగ్ టు బికమ్ వెరీ డేంజరస్. చిన్నప్పటి నుంచే మనం హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్ ఇన్కల్కేట్ చేయాలి. చాలా ఇంపార్టెంట్. సార్ ఒకసారి గట్ హెల్త్ బాగా దెబ్బతినేసింది ఫర్ వేరియస్ రీజన్స్, బయట తిని లేకపోతే స్ట్రెస్ఫుల్ హ్యాబిట్స్ వల్ల, దాన్ని కరెక్ట్ చేయాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? మనం ఇప్పుడు సపోజ్ సంబడి ఈవెన్ 60 years 70 years లో కూడా మనం గట్ హెల్త్ రిస్టోర్ చేసుకోవచ్చు. ఎలా రిస్టోర్ చేయాలి సార్? ఏం చేయాలి? అదే ఫస్ట్ ఏమో ఫుడ్. ఇట్ హ్యాస్ టు బి ఆర్గానిక్ ఫుడ్ కరెక్ట్ గా. అంటే నేనేమంటే ఈ ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్ ఫుడ్స్ అన్ని ఆపే సింపుల్ ఫుడ్ మన ఇంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ మిల్లెట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్, దాని తర్వాత సర్టన్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ లో కూడా బెర్రీస్ అనుకోండి. 3 B's అని ఉన్నాయమ్మా. బెర్రీస్ ఒకటి, వెజిటేరియన్ లో బ్రోకలీ ఒకటి, బీట్రూట్ ఒకటి. 3 B's ఆర్ వెరీ ఇంపార్టెంట్. బెర్రీస్ డైలీ ఒక కప్ ఆఫ్ బెర్రీస్ తింటే దట్ ఇట్ సెల్ఫ్ విల్ రిస్టోర్ హెల్త్. గ్రేట్ సార్. బ్లూబెర్రీ, బెర్రీస్, బ్రోకలీ, బీట్రూట్ 3 B's అంటాం. ఆ 3 B's ఆర్ వెరీ గుడ్ ఈ ఫుడ్ హ్యాబిట్స్ లో. యోగర్ట్, మంచి యోగర్ట్ తింటాం, హెల్తీ యోగర్ట్ తింటాము. దాని తర్వాత నట్స్ లో కూడా అన్ని నట్స్ మంచిది కాదు. అది నట్స్ లో బెస్ట్ ఈజ్ వాల్నట్స్. అదే విధంగా సెకండ్ ఈజ్ ఆల్మండ్స్. ఇవి 2 ఆర్ గుడ్. పిస్తా అంత మంచిది కాదు, హై ఫ్యాట్ కదా సార్. హై ఫ్యాట్ పిస్తా. సేమ్ థింగ్ క్యాష్యూస్ కూడా సేమ్. అందులో నేతిలో వేయించి ప్రోటీన్ తిన్నాం అనుకోండి. అది అగైన్ యూఆర్ టేకింగ్ బ్యాక్. సో అవి ఫ్రైడ్ క్యాష్యూస్ అవన్నీ కూడా అవాయిడ్ చేయాల్సింది. ఇలాగా హెల్తీ ఫుడ్ తోటి వీ కెన్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ప్లస్ నాన్ వెజిటేరియన్ ఫిష్ ఇస్ వెరీ గుడ్. ఫిష్ తినే వాళ్ళకి ఫిష్ మంచిది. ఫిష్ కూడా అన్ఫార్చునేట్లీ ఈ మధ్యన కొంచెం ప్లాస్టిక్స్ వచ్చేస్తున్నాయి ఫిష్ లో. ఈ సీ లో ప్లాస్టిక్స్ వేసి రివర్స్ లో వాళ్ళకి మైక్రో ప్లాస్టిక్స్. ఈ మైక్రో ప్లాస్టిక్స్ అండ్ అదర్ ఫ్యూచర్ థింగ్ వీ హావ్ టు కాన్సంట్రేట్. సొసైటీ పొల్యూషన్, ప్రాసెస్డ్ ఫుడ్, మైక్రో ప్లాస్టిక్స్, దీస్ ఆర్ కాల్డ్ ద 3 evils. ఈ 3 evils వల్ల మనం అన్ఫార్చునేట్లీ ఎంత హెల్త్ మెయింటైన్ చేయాలంటే కూడా మన సొసైటీ ఇస్ నాట్ గివింగ్ us ద ఆపర్చునిటీ. అంటే బయటకు వెళ్తే సార్ ఇవాళ హైదరాబాద్ లో ఎన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి సార్, ఇంకా అపిటైట్ ఉంది. రాత్రి 11:30కి వెళ్తే కూడా ఇంకా బజింగ్. అసలు అందరూ ఎంత తింటున్నారు అంటే నేను రెస్టారెంట్స్ లో హెల్తీ ఫుడ్ కుక్ చేస్తే వాడడం మంచిదే. కానీ షార్ట్ కట్స్ తీసుకొని కుకింగ్ ఆయిల్ మళ్ళా యూజ్ చేయటము, అదే విధంగా ప్రాసెస్ ఫుడ్ దాంట్లో యూజ్ చేయటము, కలరింగ్ ఏజెంట్స్ యూజ్ చేయటం, అది చేస్తే దే ఆర్ నాట్ వెరీ గుడ్. ఇప్పుడు తండూరి చికెన్ బాగా మంచి రెడ్ కలర్ వేస్తారు. దట్ ఈస్ నాట్
నాట్ అగైన్ గుడ్. ఇట్స్ బ్యాడ్ ఫర్ హెల్త్ It's bad, అంటే bad. ద రెడ్ కలర్. కలరింగ్ ఏజెంట్స్, ప్రిజర్వేటింగ్ ఏజెంట్స్ ఆర్ నాట్ గుడ్. ఇది ఒక ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్ గట్ హెల్త్ అగైన్ నాట్ రియలైజ్డ్ ఇస్ ఫిజికల్ యాక్టివిటీ. చాలా ఇంపార్టెంట్. మీరు అనొచ్చు ఫిజికల్ యాక్టివిటీ గట్ కి సంబంధం ఉంది. ద గట్ ఈస్ కాన్స్టెంట్లీ రియాక్టింగ్, లివర్ ఈస్ కాన్స్టెంట్లీ రియాక్టింగ్ ఫిజికల్ యాక్టివిటీ. మనకి డైలీ స్టాండర్డ్ 150 hours per week. 150 hours per week ఫిజికల్ యాక్టివిటీ లివర్ కి మంచిది. ఇట్ హెస్ షోన్ రిపీటెడ్ గా 150 hours per week చేస్తే లివర్ ఫ్యాట్ స్లో కరిగిపోతుంది. Now what is 150 hours సార్? 150 hours a week అంటే 7 days లో 150 hours అంటే రోజుకు సుమారు 20 minutes per day. ఓకే, Or 150 అంటే 1.5 hours per 1.5 hours, 30 minutes per day for 5 days. ఓకే, 30 into 5 30 into 5 150 minutes అయితే 150 minutes per week కి సరిపోతుంది. అండ్ డైలీ చేయకపోవచ్చు, కొంతమంది వీక్ లో 2 సార్లు 3 సార్లు అలా చేయగలుగుతారు. టోటల్ క్వాంటిటీ ఇంత ఉండాలి 150 hours. ఇది మోడరేట్ ఎక్సర్సైజ్. అగైన్ చాలా మంది మేము ఎక్సర్సైజ్ అంటాం, ఇంట్లో తిరుగుతుంటాం, రోజంతా ఇంట్లో తిరుగుతుంటాం, ఇక్కడ పనులు చేసుకుంటా ఉంటాం, లేకపోతే మా ఆఫీస్ లో. అది కూడా దట్ ఇస్ నాట్ కరెక్ట్. ఎక్సర్సైజ్ అంటే మనం కరెక్ట్ గా ½ an hour యూ హ్యావ్ టు డూ మోడరేట్ ఎక్సర్సైజ్. మోడరేట్ అంటే ఏమి? వాకింగ్ కానీ రన్నింగ్ ఏదన్నా. మోడరేట్ అంటే మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు మాట్లాడుతుంటే మాట్లాడగలుగుతాం కానీ వీ కెనాట్ సింగ్. అవును, పాట పాడలేము, మాట్లాడగలుగుతాం. దట్ ఈస్ మోడరేట్ ఎక్సర్సైజ్. అంటే వీ కెన్ క్యారీ ఆన్ ఎ కాన్వర్సేషన్ విత్ సంబడి. ఆయాసపడుతూ కొంచెం క్యారీ చేయొచ్చు. మనం బాగా విగ్రెస్ అయితే మాట్లాడలేము, దట్ ఈస్ విగ్రెస్ ఎక్సర్సైజ్. బట్ మన ఇఫ్ యూర్ ఏబుల్ టు సింగ్ ఇన్ డూయింగ్ ఎక్సర్సైజ్, దట్ మీన్స్ ఇట్స్ నాట్ మోడరేట్. సో మనం ఈజీగా టెస్ట్ చేసుకోవచ్చు. ఒకరొకరిలో వేరేగా ఉంటుంది. జనరల్ గా హార్ట్ రేట్ వి సే గెట్ టు 50 to 70% అంటాం. అంటే 150 హార్ట్ బీట్ లాగా తెచ్చుకోవాలి. ఎందుకంటే మోడరేట్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన హార్ట్ ఇంక్రీజ్ అయ్యే రేటు, సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవుతుంది, లివర్ లో ఉన్న టాక్సిన్స్ అన్ని బయటకు వస్తాయి, బ్రెయిన్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, హార్ట్ లో కొలాటరల్. దట్స్ వై వీఆర్ ఎంఫసైజింగ్ ఆన్ దిస్ మోడరేట్ ఎక్సర్సైజ్. ఏదో క్యాజువల్ గా పొద్దున ఒక 5 మంది ఫ్రెండ్స్ ఒక గంట సేపు నడిచామని ఒక 2 kilometers నడిస్తే దట్స్ నాట్ మోడరేట్ ఎక్సర్సైజ్. అది రెగ్యులర్ గా కన్సిస్టెంట్ గా చేయాలి. బాడీ కన్సిస్టెంట్ గా మోడరేట్ ఎక్సర్సైజ్. క్లియర్ డెఫినేషన్ మోడరేట్ అనేది. మోడరేట్ ఎక్సర్సైజ్ 150 hours a week చేస్తే డెఫినెట్ గా వి ప్రొలాంగ్ లైఫ్ బై 5-6 years. ఇన్ఫాక్ట్ ఎవ్రీ 5 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ కి యూ ప్రొలాంగింగ్ లైఫ్ బై 7 minutes. 5 minutes చేస్తే 7 minutes ప్రొలాంగ్ చేస్తాం లైఫ్. సార్, ఈ కాంటెక్స్ట్ లో మీరు ఇంతమంది స్టార్స్ ని ట్రీట్ చేశారు. AIG లో చాలా మంది టాప్ మోస్ట్ స్టార్స్ ఆఫ్ ద కంట్రీ ఇక్కడికి వచ్చారంటే మీ దగ్గరికి వస్తారు. దీనికోసం కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో మీరు నోటీస్ చేసిన హెల్దీ హ్యాబిట్స్ ఏంటి సార్? అమితాబ్ బచ్చన్ గారు చాలా మంది వచ్చారు కదా సార్. చాలా నేను నోటీస్ చేసానంటే, ఒకటి ఓల్డ్ స్టార్స్, కొత్త స్టార్స్. వాళ్ళని కూడా ఓల్డ్ స్టార్స్ కూడా చాలా మందిని ఐ టు ట్రీట్. అండ్ ఇప్పుడు కూడా కొంతమంది వస్తుంటారు. ఓల్డ్ స్టార్స్, న్యూ స్టార్స్ డిఫరెన్స్ ఏమంటే, ఈ కొత్త జనరేషన్ దే ఆర్ వెరీ హెల్త్ కాన్షియస్. కొంతవరకు ఓవర్ హెల్త్ కాన్షియస్ అనొచ్చు. చాలా మంది కొత్త జనరేషన్ అంటే మన రామ్ చరణ్ ఆ గ్రూప్ లో దే ఆర్ వెరీ హెల్త్ కాన్షియస్. బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నారు, డైట్ బాగా మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళకి హెల్త్ అడ్వైజర్స్ ఉన్నారు. కొన్నిసార్లు కొంతమంది ఓవర్ వెళ్ళిపోతారు. అంటే మరి టూ మచ్ ఆఫ్ ఎక్కువ ప్రోటీన్ కూడా మంచిది కాదు. నార్మల్ గా 1 gram per kg బాడీ వెయిట్ అంటాము. కొంతమంది 2-3 grams. నౌ దేర్ ఇస్ అ ఫ్యాషన్ 3 grams per kg బాడీ. అది మంచిది కాదు. కిడ్నీ పైన ఎఫెక్ట్ జనరల్ గా మంచిది కాదు. కరెక్ట్ ప్రోటీన్ తీసుకోవాలా. ఈ కొత్త స్టార్స్ ఏమైనా దే ఆర్ గోయింగ్ వెరీ బ్యాలెన్స్డ్. వాళ్ళ ఎక్సర్సైజ్ ప్యాటర్న్ గానీ, డయట్ గానీ, అంటే దే ఆర్ కాన్షియస్ దట్ దేర్ షుడ్ లుక్ గుడ్ ఫర్ పీపుల్ టు సీ దెమ్ అని చాలా బాగా చేస్తారు. ఇన్ఫాక్ట్ దే ఆర్ ది హెల్తియెస్ట్ పీపుల్ ఇప్పుడు.